టాలీవుడ్ నిర్మాత నాగవంశీ వార్ 2 ఫ్లాప్ పై స్పందించారు. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ఈ చిత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురైంది. నాగవంశీ తన వెర్షన్ వెల్లడించారు. అప్డేట్స్ చూద్దాం. టాలీవుడ్ టాప్ నిర్మాత నాగవంశీ డిస్ట్రిబ్యూట్ చేసిన వార్ 2 బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో సోషల్ మీడియాలో నాగవంశీపై తీవ్ర ట్రోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన స్పందిస్తూ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాత ఆదిత్య చోప్రాపై నమ్మకంతో సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశామని, కానీ ఫలితం నిరాశపరిచిందని తెలిపారు. ఎన్టీఆర్తో సహా తాము గట్టి నమ్మకంతో ముందడుగు వేశామని, కానీ ఫలితం మిస్ఫైర్ అయిందని అన్నారు. ఆ నిర్మాత తప్పిదం వల్ల తాము నష్టపోయామని పేర్కొన్నారు. తాము కేవలం డిస్ట్రిబ్యూషన్కు పరిమితమయ్యామని, సినిమాను నిర్మిస్తే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా ప్రశంసలు, విమర్శలను సమానంగా స్వీకరించాలని సూచించారు. ఈ స్పందనతో ట్రోలింగ్ కు చెక్ పడింది. తేజ సజ్జా నటిస్తున్న జాంబరెడ్డి 2 సెట్స్ పైకి వెళ్లకముందే ఓటీటీ బిజినెస్ దాదాపు క్లోజ్ అయింది. 42 కోట్ల డీల్ సెట్ అవుతోందని టాక్. తేజ క్రెడిబిలిటీ ఈ సినిమాకు బలం. పూర్తి వివరాలు చూద్దాం. తేజ సజ్జా నటిస్తున్న జాంబరెడ్డి 2 సినిమా ఇంకా షూటింగ్ ప్రారంభించక ముందే ఓటీటీ బిజినెస్ లో సంచలనం సృష్టించింది. దాదాపు 42 కోట్లకు డీల్ సెట్ అవుతున్నట్లు సమాచారం. పెద్ద హీరోల సినిమాలకు కూడా ఓటీటీ డీల్స్ కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఈ ప్రాజెక్ట్ ఇంత పెద్ద డీల్ సాధించడం తేజ సజ్జా క్రెడిబిలిటీని చాటుతోంది. వరుసగా 2 మెగా బ్లాక్ బస్టర్లతో అభిమానుల హృదయాలను గెలుచుకున్న తేజ ఈ సినిమాతో మరోసారి సందడి చేయనున్నాడు. జాంబరెడ్డి మొదటి భాగం విజయం ఈ సీక్వెల్ పై అంచనాలను పెంచింది. ఈ చిత్రం ఎలాంటి కాన్సెప్ట్తో వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తేజ సజ్జా మార్క్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించనుందని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రశాంత్ వర్మ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని పాన్ వరల్డ్ రేంజ్ లో నిర్మిస్తోంది. ప్రభాస్ కొత్త సినిమా స్పిరిట్ సంచలనం సృష్టిస్తుంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం థ్రిల్లింగ్ కథతో ఆకట్టుకుంటుంది. ముంబై, మెక్సికో, థాయిలాండ్ లో షూటింగ్ జరగనుంది. అయితే ఇది కేవలం సినిమా మాత్రమే కాదట. మరేంటి? దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం. ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ చిత్రం సినీ ప్రియుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ కాప్ పాత్రలో 2 విభిన్న లుక్స్ లో కనిపించనున్నాడు. ముంబైలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత మెక్సికో, థాయిలాండ్ లో చిత్రీకరణ జరగనుంది. అయితే దీన్ని సినిమాలాగా మాత్రమే కాకుండా ఓ యూనివర్స్ లా తీర్చిదిద్దే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. టీ సిరీస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు సందీప్ రెడ్డి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్ గా తృప్తి దిమ్రి నటిస్తుండగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం థ్రిల్లింగ్ క్లైమాక్స్ తో ముగియనుందని సమాచారం. ప్రభాస్ యాక్షన్ అవతారం, సందీప్ రెడ్డి యొక్క డైనమిక్ దర్శకత్వంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉంది. అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ త్వరలో వెల్లడి కానున్నాయి.